హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ ఉషా. దుబాయ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్ కదా. సో ఇక్కడ అక్షయ తృతీయ రోజు ఎలా ఉంటుంది గోల్డ్ షాప్లో హడావిడి అని అయితే నేను గోల్డ్ సోక్కి తీసుకొని వెళ్తున్నా మీ అందరినీ. నేనైతే ఈరోజు గోల్డ్ సోక్ మొత్తం మీకు చూపించట్లేదు. జస్ట్ ఇక్కడ గోల్డ్ ఎలా కొంటే మనకి తక్కువ రేట్కి దొరుకుతుంది, బెనిఫిట్ చూపిద్దామనే ఈ వీడియో తీశాను. ఇప్పుడైతే మనం గోల్డ్ సోక్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. మీకు ఓపిక ఉండాలే గానీ ఎన్ని షాప్స్ అయినా చూసే కొద్దీ వస్తూనే ఉంటాయి. మనకి దుబాయ్‌లో దొరకని మోడలే ఉండదంట. ప్రపంచంలో ఏ మోడల్ అయినా కూడా ఈ గోల్డ్ సోక్‌లో తప్పకుండా దొరుకుతుందంట. యాక్చువల్‌గా ఏంటి అంటే గోల్డ్ సోక్ నైట్ 9 వరకే ఉంటుంది. మేము ఆ రోజు వెళ్ళడమే 9:15కి వెళ్ళాం నైట్. సో, కొన్ని షాప్స్ అయితే క్లోజ్‌లో ఉన్నాయి. బట్ అక్షయ తృతీయ కాబట్టి మాక్సిమం చాలా షాప్స్ ఓపెన్‌లోనే ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు అరబిక్ షాప్స్ ఉంటాయి కదా. ఆ స్టైల్ మోడల్స్ మనం వేసుకోలేం కాబట్టి మనకి మలబార్, జోయా లుకాస్‌లోనే దొరికేస్తాయి. మేమైతే ఇప్పుడు జోయా లుకాస్‌కొచ్చాము. ఏదో సరదాగా అక్కడే ఇయర్ రింగ్స్ ఉంటే ట్రై చేసేస్తున్నాను. చాలా బావున్నాయి. బట్ తీసుకోలేదు. దుబాయ్‌కి, ఇండియాకి గోల్డ్ రేట్ డిఫరెన్స్ ఎంత అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది కదా. అక్షయ తృతీయ రోజు దుబాయ్‌లోనైతే 60,000 ఉంది 10 గ్రామ్స్. మనకి ఇండియాలో అదే టైంలో 67,000 ఉంది 10 గ్రామ్స్. సో, 7,000 డిఫరెన్స్ ఉంటుంది. అలా అని ప్రతిసారి 7,000 ఉంటదని కాదు. ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి 5,000 ఒక్కొక్కసారి 4,000 అలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడైతే ఈ 150 గ్రామ్స్ బ్యాంగిల్ చూసాను. చాలా నచ్చింది. లైఫ్‌లో ఎలానో కొనుక్కోలేం కదా. సరదాగా ఒకసారి వేసేసుకుందాం అని చెప్పేసి ఆవిడని అడిగి వేసుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు దుబాయ్‌లో గోల్డ్ రేట్ అయితే తక్కువ గానీ మేకింగ్ చార్జెస్ ఎక్కువ వేస్తారు అని. అలా ఏమీ లేదు. మనకు ఒక్కొక్కసారి ఆఫర్స్ నడుస్తాయి. 0% మేకింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. ఆ టైంలో తీసుకుంటే మనకి బెనిఫిట్. బట్ 0% మేకింగ్ చార్జెస్ అనేవి ఓన్లీ చైన్స్ మీద, గోల్డ్ కాయిన్స్ మీద, బ్యాంగిల్స్ మీద అలా కొన్ని వాటి మీదే ఉంటాయి. అన్నీ మనకి ఎక్కువ మోడల్స్ అయితే ఉండవు. బట్ మనం తీసుకోవాలి అనుకున్నా కూడా మనకి బేరమాడే స్కిల్స్ ఎక్కువ ఉన్నట్టయితే మంచిగా బేరమాడి తక్కువ పర్సెంటేజ్‌కే మనం తీసుకోవచ్చు. ఇక్కడ దుబాయ్‌లో వేస్టేజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే ప్యూర్ గోల్డే మనకుంటుంది కాబట్టి. సో, ఇక్కడ మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు గోల్డ్ రేట్ అండ్ మేకింగ్ చార్జెస్, వాట్ 5% యాడ్ అవుతుంది. ఒకవేళ మీరే కనుక టూరిస్ట్ వీసా మీద దుబాయ్‌కొచ్చి గోల్డ్ తీసుకుంటే, ఆ 5% వ్యాట్ కూడా మీరు ఎయిర్‌పోర్ట్‌లో క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూఏఈ రెసిడెంట్ అయ్యి, క్రెడిట్ కార్డ్ కనుక ఉంటే, కొన్ని కొన్ని షాప్స్‌లోని 0% ఇంట్రెస్ట్‌తో కూడా ఈఎంఐలో గోల్డ్ తీసుకోవచ్చు. సో, ఆ షాప్స్ ఏమున్నాయి అనైతే మీరు చూసుకోండి. మాక్సిమం మలబార్, ఇంకా జోసా లుకాస్‌లోని 0% ఇంట్రెస్ట్‌కే మనకి దొరుకుతాయి. బట్ మన క్రెడిట్ కార్డ్ అక్కడ ఎలిజిబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అందరికీ ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఇండియాకి మనం ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే 40 గ్రామ్స్ గోల్డ్ వరకు తీసుకొని రావచ్చు ఇండియాకి. ఒకవేళ మెయిల్ అయితే 20 గ్రామ్స్ గోల్డ్ వరకు అలో చేస్తారు. అంతకంటే ఎక్కువ తెస్తే కస్టమ్స్‌లో ఆపేస్తారు. ఈ 150 గ్రామ్స్ బ్యాంగిల్ అయితే చేతికి పెట్టేశారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవన్నీ బయటేసుకొనైతే అస్సలు తిరగలేము. ఏదో సరదాగా అయితే పెట్టుకోగలం గానీ, ఇంత పెద్ద పెద్దవి పెట్టుకొనెళ్తే నన్ను వెంటనే కిడ్నాప్ చేసేస్తారు ఎవరో ఒకరు. ఇక్కడ ఇండియాలో లాగా గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. కట్టాలనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. సేమ్ ఇండియాలో లానే ఎవ్రీ మంత్ పే చేస్తాం. అలా 11 మంత్స్ పే చేస్తాము. 12థ్ మంత్ వాళ్ళు యాడ్ చేస్తారు. బట్ మేకింగ్ చార్జెస్‌లో మాత్రము ఆ రోజు ఒకవేళ ఎంత డిస్కౌంట్ ఉంటే అంత డిస్కౌంట్ వస్తుందంట. మన ఇండియన్ మోడల్స్ ఉన్న షాప్స్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేవు. చాలా మంది కొనుక్కుంటూనే ఉన్నారు. అక్షయ తృతీయ కదా! అడిగితే చెప్పారు. రోజు 9 వరకే ఉంటుందంట కానీ షాపు ఆ రోజు 11 వరకు కూడా షాప్స్ క్లోజ్ చేయరంట. ఎందుకంటే అంతమంది జనాలొస్తారు కాబట్టి. మన ఆడవాళ్ళకి గోల్డ్‌కి ఏదో తెలియని సంబంధం కదా! గోల్డ్ సోక్‌లో ఉన్నప్పుడు మాకు తెలియకుండానే టైం అంతా గడిచిపోయింది గోల్డ్ అంతా చూసుకొని. నెక్స్ట్ టైమ్ గోల్డ్ సోక్ అంతా కూడా ఇంకా బాగా చూపిస్తాను. ఇప్పుడైతే అంతగా వీడియో తీయలేదు గోల్డ్ సోక్‌కి. ఆల్మోస్ట్ చాలా అరబిక్ షాప్స్ అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి ఇంకా ఏమైనా గోల్డ్‌కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన దుబాయ్ వ్లాగ్స్ అన్నీ చూపించండి. మంచి మంచి వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.